వీరభద్రకాళిమాత నమో నమ. అచ్చము అమ్మ లాంటి పదము. ఆతో స్టార్ట్ అవుతుంది అన్నపుణ్యేశ్వరమ్మ, అమ్మతో స్టార్ట్ అవుతుంది అమరావతి, ఆతో స్టార్ట్ అవుతుంది అమరలింగేశ్వరుడు. అది నా ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్కి ఆ దేవరాజధాని అమరావతిని చేసి నడిపిస్తున్నాడు వీరభద్ర వీరభోగ సంత్రాలు. ఈ చంద్రబాబు వీళ్ళందరూ బొమ్మలనా? మోడీ 2 సార్లు వచ్చి పూజ చేయాలంటే ఏం తమాషా? చంద్రబాబు సంత అయిపోయేదంటే మళ్ళీ గేమ్ చేంజ్ చేసి పాలించేది తమాషా. ఏమనుకుంటుంటారు? మీరు అనుకునేది ఏది జరగదు, ఆ శివుడు అనుకునేది జరుగుతుంది. అదే మన జగన్ గారు ప్యాలెస్ కట్టుకొని ఉంటాననుకునే ఋషికొండల్లో 30 ఏళ్ళు పాలిస్తానని, 175 అని. చంద్రబాబుని అసలుకి ఇంకా జీవితంలో ఇంకా సన్యాసం తీసుకోవాలంటే రిటైర్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ని తొక్కుతామంటారు. ఎవరిని తొక్కిరి? భగవంతుడు ఉంటాడు, శివుడు ఆధీనం. ప్రజలు తొక్కురు. ప్రజలతో ఏది ఉంటుందన్నా అంతా శివుడు ఆటేది, శివుడు ఆడిచ్చే జగన్నాటకం. ఈ ప్రజలు ఎవరినైనా శివుడు సృష్టించిన బొమ్మలు జగన్నాటకం ఆడిస్తాడు. వాళ్ళు అనుకుంటే ఏమి ఉండదు, ఆయన అనుకుంటే ఉంటుంది. ఆయన అనుకుంటే జయం చేస్తాడు, ఆయన అనుకుంటే అపజయం చేస్తాడు, ఆయన అనుకుంటే పాతాలను తొక్కేస్తాడు, ఆయన అనుకుంటే లేపేస్తాడు ఆ పరమశివుడు. జాగ్రత్త. జై వీరభద్రకాళిమాత నమో నమః. మరియు అంత శివుడు ఆధీనం, ఆ వీరభద్రని ఆధీనం. వీరభద్ర వీరభోసంద్ర వచ్చేటువంటి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తూ కర్మ సిద్ధాంతం నడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కర్మ ఈజ్ రిటర్న్. నువ్వు తిరిగిస్తుంది. నువ్వు ఏం చేస్తే తిరిగిస్తుంది. మంచి చేస్తే మంచి ఇస్తుంది, చెడు చేస్తే చెడు ఇస్తుంది. లేకుంటే వీరభద్ర కోపానికి గురి కావద్దన్న మారండి. ఇప్పుడు వీరభద్ర యుగం మీరు అనుకుంటున్నారేమో, మీరు అనుకుని ఏం జరుగువు. ధర్మమే జయిస్తుంది. కష్టాలు బాధలు అవమానాలైనా అంతిమంగా ధర్మంతే జయం. ఆ ధర్మం పట్టుకుని ఎవరో గ్రహించండి. ఇంకా రాజకీయం అంటావా, రాజకీయం లేకుండా చేస్తే అందరూ దారికి వస్తారు. ఈ రాజకీయం నుంచే జనాలు కూడా చెడిపోతున్నారు. కార్యకర్తల పేరుతో కొంతమంది ఈ రకరకాలుగా మేము ఓటు గెలిపించామని అంతా పథకాలు తినుకుంటా సోమరిపోతు లేకుండా రాష్ట్రాలు దేశాలు అంతా ఉచితాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే దేశం రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది? డెవలప్ ఎప్పుడవుతుంది? శివుడు సొమ్మిది, శివుడు సొమ్ము తినే హక్కు ఎవరికి లేదు. ఇప్పటికీ ఆల్రెడీ జిఎస్టీ రూపంలో కక్కుతున్నాం. ఇంకా పెట్రోల్ ఇప్పుడు డీజిల్ రూపంలో కక్కుతున్నాం. ఏది ఉండదు మన చేతిలో, అంతా శివుడు ఆధీనం. శివుడు అనుకుంటే బతకగలం, లేదంటే కాలగర్భంలో కలిసిపోగలం. శివుడు ఆధీనంతో నడిచే శరీరాలతోన, ఆయన ఇచ్చిన ఆయుష్తోన విరవీగద్దండి. మీరు అనుకునే నాయకులు శాశ్వతం కాదు, మీరు అనుకునే సినిమాకులు శాశ్వతం కాదు. ఆ పరమశివుడు అంతిమంగా ఆ పరమశివుడే ఆ లోక మాతాపిత పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు. కనిపించే దేవాలు ఈ భూమి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని గౌరవించుకోండి, వాళ్ళని పూజించండి. తర్వాత ఈ శరీరానికి కర్మ దించాలన్నా, నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలన్నా ఆ పరమశివుడే మోక్షం ఇవ్వాలన్నా. లోకమాత పిత పార్వతీ పరమేశ్వరు వీరభద్రకాళిమాత మరియు